అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక ఊహా గారి గురించి అండి. అదేనండి మన శ్రీకాంత్ గారి వైఫ్ అనమాట. సో ఆవిడ కూడా అంతకుముందు హీరోయిన్గానే నటించారు. సో మరి ఆవిడ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. నాకైతే మాత్రం ఆవిడ నటించిన ఆమె అనే సినిమా చాలా ఇష్టం. కళ్ళలో నీళ్ళు తెప్పించేస్తారనమాట. ఆడవాళ్ళకైతే మాత్రం మనకు కూడా ఎమోషనల్గా చాలా కనెక్టింగ్గా ఉంటుంది. ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి ఆ మూవీ. అలాగే ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ రోజుల్లోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి ఆ రోజుల్లోకి వెళ్ళిపోదాం. 1970వ సంవత్సరం జనవరి 1న తమిళ్ బ్రాహ్మిన్స్ కుటుంబంలో జన్మించారు మన శివరంజని గారు, ఉమా గారు. అదేనండి మన ఊహా గారు. నిజానికి వీరిది ఆంధ్రప్రదేశ్ కాకపోయినప్పటికీ ఊహా గారి మేనమామైన పిఎల్ నారాయణ గారు నాటకాల మీద చెప్పలేని అభిమానంతో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి బాపట్లలో స్థిరపడటం జరిగింది. ఎందుకు అంటే ఆ రోజుల్లో నాటకాలు అనగానే ముఖ్యంగా గుర్తు వచ్చేది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆయన ఆంధ్రాకి వచ్చి ఇక్కడ బాపట్లలో ఉడిపి హోటల్ పెట్టుకుని నాటకాలలో నటించడం, అలాగే నాటకాలకు రచయితగా పనిచేయడం చేస్తూ ఉండేవారు. అలాంటి సమయంలోనే కుక్క అనే ఒక నాటకం ద్వారా ఆయనకి చాలా గుర్తింపు వచ్చింది. మీరు ఈయన్ని చాలా సినిమాల్లో కూడా చూసి ఉంటారండి. సూర్యవంశం సినిమాలో వెంకటేష్ గారి దగ్గరికి వచ్చి ఆయన కష్టాన్ని చెప్తారు కదా, ఇలా పెళ్ళి ఉంది మా అమ్మాయికి, కాకపోతే ఇలా సింగరాజు మంగరాజు గారు చేశారండి అని చెప్పి చెప్తారు చూసారా, ఆయనే ఈయన. ఇక ఈయన స్టార్టింగ్ స్టేజెస్లోకి వస్తే కనుక అలా నాటకం ద్వారా గుర్తింపు వచ్చిన తర్వాత మెల్లగా సినిమాల్లోకి వెళ్ళడం జరిగింది. ఈయన్ని మీరు ఖైదీ సినిమాలో చిరంజీవి గారి తండ్రిగా చూసుంటారు. అలాగే ఈయన యజ్ఞం అనే సినిమాకి గాను ఆయన నటనతో నేషనల్ అవార్డుని సాధించుకోగలిగారు. మన గోపీచంద్ గారు ఉన్నారు కదండి, ఆయన తండ్రి గారు అప్పట్లో తీసిన అన్ని సినిమాల్లోనూ మ్యాక్సిమం నారాయణ గారు ఉండేవారు. అయితే చిన్నతనంలో ఊహా గారు ఎంతో అందంగాను అలాగే ఎంతో చలాకీగాను ఉండేవారట. ఇది గమనించిన నారాయణ గారు వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పటి నుంచే ఆ పాపకి డ్యాన్సు అలాగే సంగీతం అన్నీ నేర్పించమని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ నాన్నగారు అవన్నీ మనకి ఎందుకండి అన్నా కూడా ఈయన పట్టుబట్టి ఒప్పించారట. ఊహ గారు చదువుకుంటూనే యాక్టింగు అలాగే డ్యాన్సు నేర్చుకోవడం జరిగింది. ఈవిడ డిగ్రీ చదివే నాటికి సినిమా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. అలాగే మామ అయిన పిఎల్ నారాయణ గారు కూడా ఆయన అప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఆయనకి తెలిసిన దర్శక నిర్మాతలకి ఊహా గారి ఫోటోలు చూపిస్తూ అవకాశాలని వెతికేవారు. ఒక్క తెలుగనే కాదండి, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోని దర్శకులకు ఈవిడ ఫోటోల్ని చూపిస్తూ ఉండేవారు మామ అయిన పిఎల్ నారాయణ గారు. అలా దర్శకులందరికీ ఆ ఫోటోలు ఇవ్వడంతో ఒకసారి శాంతారాం అనే కన్నడ దర్శకుని దగ్గరికి ఊహా గారి ఫోటోలు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన హృదయ సామ్రాజ్య అనే సినిమాని తీస్తూ ఉన్నారు. అయితే ఆ సినిమాలో లేడీ లీడ్ రోల్ ఉండగా దానికి ఊహా గారిని అనుకున్నప్పటికీ ఆ సినిమాకి సంబంధించినంత యాక్టింగ్ ఆవిడ చేయగలదో లేదో, ఆవిడకి అంత యాక్టింగ్ మెచ్యూరిటీ లెవెల్స్ లేవేమో అన్న సందేహంతో ఆవిడ్ని కాకుండా ఇంకొక యాక్టర్ని పెట్టుకోవడం జరిగింది. ఈ అవకాశం పోయినప్పటికీ తమిళంలో కార్తీక్ గారు హీరోగా మిస్టర్ కార్తీక్ అనే సినిమా తెరకెక్కుతూ ఉంది. అయితే అందులో హీరోయిన్గా ఊహా గారిని పెడదాము అని ఆ సినిమా డైరెక్టర్ అయిన కలైవిరన్ కన్నడసన్ అనుకున్నారు. అయితే ఊహా గారికి ముందు ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఎంతోమంది అమ్మాయిలను సెలెక్ట్ చేయటం, తర్వాత ఊహా గారిని ఫైనల్ చేయటం జరిగింది. కార్తీక్ గారిని ఊహా గారిని పక్కపక్కన పెట్టి వాళ్ళకి మేకప్లు వేసి స్క్రీన్ టెస్ట్లు అవన్నీ చేసి మొత్తానికి ఊహా గారిని ఫైనలైజ్ చేశారు. అయితే ఊహా గారు నటించాలి అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని ఊహా గారి తండ్రి గారు చెప్పడంతో దర్శక నిర్మాతలు ఆ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకున్నారు. మొత్తానికి ఈ సినిమాలో హీరోయిన్గా మన ఊహా గారు మొదటిసారి తెరంగేట్రం చేశారు. మిస్టర్ కార్తీక్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆ సినిమా ప్రొడ్యూసర్ ఉమామహేశ్వరిగా ఉన్న మన ఊహా గారి పేరుని శివరంజనిగా మార్చడం జరిగింది. ఈ సినిమా 1990వ సంవత్సరంలో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా హిట్ అవడంతో తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ఓ 3 తమిళ సినిమాలు, 2 మలయాళ సినిమాల్లో కూడా నటించారు ఊహా గారు. ఆ తర్వాత వరుసగా 16 తమిళ చిత్రాల్లో నటించారు ఊహా గారు.
కార్తీక్, మురళి, అరవింద స్వామి, విజయకాంత్ గారు, శరత్ కుమార్, ప్రశాంత్, సత్యరాజ్ లాంటి హీరోల పక్కన హీరోయిన్గా నటించారు మన ఊహ గారు. నిజానికి ఆ సమయంలో ఆవిడికి ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా ఛాన్సులు వచ్చినప్పటికీ కథ నచ్చక, అందులో ఆవిడ క్యారెక్టర్ సరిగ్గా నచ్చక ఎన్నో సినిమాలను వదులుకున్నారు ఊహ గారు. 1994 సంవత్సరంలో ఊహ గారికి తన జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా అని చెప్పచ్చు. ఎందుకు అంటే అందులో శ్రీకాంత్ గారిని, ఊహ గారిని హీరోయిన్స్గా పెట్టి మన ఈవీవి సత్యనారాయణ గారు ఆమె అనే సినిమాని తీశారు. ఈ సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. అలాగే ఊహ గారికి తిరుగులేని గుర్తింపునిచ్చింది. ఈ సినిమాతోనే ఆవిడ జీవితం మలుపు తిరిగింది అనుకున్నాం కదా. ఎందుకు అంటే శ్రీకాంత్ గారు, ఊహ గారు ఈ సినిమా నుంచే ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన అలుడా మజాకా సినిమాలో చిరంజీవి గారికి చెల్లెలి పాత్ర ధరించారు మన ఊహ గారు. ఆ తర్వాత చియాన్ విక్రమ్ గారికి జోడీగా ముత్యాల సుబ్బయ్య గారు తెరకెక్కించిన ఆడవాళ్ళ మజాకా సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆయనకిద్దరు, సహనం, మళ్ళీ చియాన్ విక్రమ్ గారి సరసన ఊహ, శ్రీకాంత్ గారి సరసన కూతురు అనే సినిమాలో నటించారు మన ఊహ గారు. అయితే ఊహ గారు, శ్రీకాంత్ గారు మంచి ఫ్రెండ్స్ అని, క్లోజ్గా ఉంటారని ఊహ గారి తల్లిదండ్రులకి తెలిసినప్పటికీ ఈ సినిమా షూటింగ్ టైంలోనే వారిద్దరికీ ఎంగేజ్మెంట్ అవుతుందని ఎవరూ అనుకోలేదట. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఊహ గారు కొత్త సినిమాలు ఏవీ ఒప్పుకోలేదు. పాత సినిమాలన్నీ కంప్లీట్ చేయడం మొదలుపెట్టారు. అంటే అప్పటికే ఒప్పుకున్న సినిమాల్ని కంప్లీట్ చేసేసారనమాట. మొత్తానికి ఊహ గారికి, శ్రీకాంత్ గారికి 1997 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి 3 పిల్లలు, 2 కుమారులు, 1 కుమార్తె పుట్టారు. కుమారులు రోషన్, రోహన్, అలాగే కుమార్తె మేధ. ఇండస్ట్రీలోనే కాక బయట కూడా వీరి పిల్లల్ని ఎంతో పద్ధతిగా చూసుకుంటూ ఉంటారు ఊహ గారు. ఊహ గారిది స్వతహాగానే బ్రాహ్మిన్స్ కుటుంబం కావడంతో ఆవిడ పిల్లల్ని ఎంతో పద్ధతిగాను, ఆచార వ్యవహారాలు తెలిసేలాగా, తెలుగు భాష ఎంతో చక్కగా మాట్లాడేలాగా పెంచడం జరిగింది. అయితే రోషన్ గారు చిన్న వయసులో ఉన్నప్పుడే నిర్మలా కాన్వెంట్ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత పెళ్లి సందడి అనే సినిమాలో కూడా నటించారు. అయితే సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు మన రోషన్ గారు. మొత్తానికి కెరియర్ పీక్లో ఉన్నప్పుడు, స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్నప్పుడు ఆవిడ ప్రేమకు, పెళ్లికి విలువనిచ్చి శ్రీకాంత్ గారిని పెళ్లి చేసుకొని పూర్తిగా సినిమాల్లో నటించడం మానేశారు. అయితే ఆవిడ కొన్ని సినిమాలకి డబ్బింగ్ కూడా చెప్తూ ఉండేవారు. నిజానికి ఆవిడ మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగులో ఎంతో చక్కగా మాట్లాడుతూ డబ్బింగులు కూడా చెప్పే అంతలా ఆవిడ తెలుగుని సొంతం చేసుకోగలిగారు. ప్రస్తుతానికి శ్రీకాంత్ గారు కొన్ని సినిమాల్లో హీరోగాను, అలాగే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను నటిస్తూ వస్తున్నారు. మరి శ్రీకాంత్ గారు అలాగే వారి కొడుకు రోషన్ గారు ఇంకా సక్సెస్ సాధించాలని మనం కూడా కోరుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది. అంతే తప్ప అప్పటి వ్యక్తులను కలవడం కానీ, సంఘటనలు ప్రత్యక్షంగా చూడడం కానీ, పరిస్థితులను అనుభవించడం కానీ జరగలేదు. సో ఈ వీడియోలో ఏమైనా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన ఛానల్లో ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.